హాయ్ హలో వెల్కమ్ టు శృతి వ్లాగ్స్. ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నాను. ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను. చేపలన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి, శుభ్రంగా కడగాలి. 2-3 సార్లు అయినా కడగాలండి, స్మెల్ పోయేంత వరకు. చేపల పైన ఉప్పు జల్లి చేపలకు బాగా రాసి లోపల ఉందంతా క్లీన్ చేసుకొని నీట్గా చేపలకు ఉప్పు పట్టేలాగా రాసి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా కలుపుకొని వాష్ చేసుకోవాలి. ఒక్కొక్కటి తీసి వాటర్ కింద పెట్టి నీట్గా కడిగి వేరే గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి కడిగితే శుభ్రంగా నీట్గా అవుతుంది. చేపలు కడగడమే పెద్ద ప్రాసెస్ కదా అండి. ఒక నైఫ్కి ఉల్లిపాయని ఇలా గుచ్చి స్టవ్ ఆన్ చేసి ఉల్లిపాయను కాల్చుకోవాలి. దానిపై ఉన్న పొట్టు తీసి మెత్తగా పేస్ట్లా దంచుకోవాలి. ఇలా చేసి వేస్తే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది, గ్రేవీ థిక్గా వస్తుంది. ముందుగా కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు, 2 సన్నగా కట్ చేసుకున్న టమాటా, కొత్తిమీర, 3 టేబుల్ స్పూన్ల అల్లం. గంజి పెట్టుకొని గంజి వేడైన తర్వాత 5 చెంచాల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత 3 టేబుల్ స్పూన్ల అల్లం వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తే స్మెల్ బాగా వస్తుంది. తర్వాత మూత పెట్టుకొని మసాలా అంతా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటా త్వరగా మెత్తబడుతుంది. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించిన తర్వాత 5 చెంచాల కారం వేసుకోవాలి. బాగా కలుపుకొని చింతపండు రసాన్ని, ఇది ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం అండి, రసాన్ని మసాలాలో పోయాలి. ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. నేనైతే 3 గ్లాసుల వాటర్ వేసాను. కొంచెం ఉప్పు వేసి మరిగించుకోవాలి. బాగా మరుగుతున్నప్పుడు తీసి మనం ముందుగా దంచి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. మళ్ళీ 5 మినిట్స్ వరకు మరిగించుకొని చేప ముక్కలు వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేస్తూ కలపకూడదండి, మెల్లగా లోపలికి అనుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకొని గరం మసాలా వేసి ఫిష్ మసాలా, గరం మసాలా వేసుకొని సైడ్లో కలుపుకోవాలి ముక్క విరగకుండా. కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ మూత పెడితే చేపల పులుసు రెడీ అవుతుంది. చేప చూసారు ఎంత సాఫ్ట్గా ఉడికిందో. వేడి అన్నంలోకి చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.